రోజుల తర్వాత కేసీఆర్ గారు ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో జీవన్ రెడ్డి గారికి కండో కప్పడము అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని అంశాల గురించి మాట్లాడడం జరిగింది. దళిత బంధు అయితేంది, హైడ్రా గురించి కానీ లేదా ఆయన గురించి వస్తున్న రూమర్స్ గురించి, వీటన్నింటి గురించి ప్రస్తావించారు. ఎలా అనిపించింది? అండ్ నిజంగానే నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాబోతుందా? ఏమో నిన్న జరిగిన సభను చూస్తానంటే రావచ్చేమో అనిపించింది. అట్లాగే మన రేవంత్ రెడ్డి గారి సభ కూడా బ్రహ్మాండంగా జరిగింది. బ్రహ్మాండంగా మాట్లాడాడు. అట్లాగే అది రైతులకి అది భరోసా కూడా వేసాడు, రైతు భరోసా కూడా వేసాడు. కానీ ఏంటంటే కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఇంకా అదే పద్ధతి ఉంది, కొత్త పద్ధతి అనేది మారటం లేదు. ఇప్పటికీ కేసీఆర్ గారు మారితే బాగుండిద్ది అని ఒక మాట అయితే అనిపించింది. ఆయన అన్ని మాట్లాడినప్పుడు అదే అసెంబ్లీ సాక్షిగా రావచ్చు కదా, 4 క్వశ్చన్లు వేయచ్చు కదా. మరి అసెంబ్లీ వచ్చేపాటికి ఆరోగ్యం బాగోట్లేదా? ఏమవుతుంది? అసెంబ్లీకి రాకుండా ఇలా తప్పించుకుని ఒక అసెంబ్లీకి ఒక విలువ ఉందే, ఒక విలువననేది తీసేస్తున్నారు అని చాలామంది బాధపడుతున్నారు. కేసీఆర్ గారిని కోరుకునేది ఒకటే, ఈ సభల కన్నా సార్ మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో దడలు పుట్టించేలాగా మీరు మాట్లాడండి, కాంగ్రెస్ పార్టీని రివర్స్గా అడగండి అనేది మేము కోరుకుంటున్నాం. అప్పుడైనా రేవంత్ రెడ్డి గారు సరైన సమాధానం చెబుతాడా, మళ్ళీ ఆగిపోతాడా? మీరు లేరనే అసెంబ్లీలో ఆయన అరుస్తున్నాడా అన్న ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఒక్కసారి అసెంబ్లీకి రండి, ప్రతిరోజు అసెంబ్లీలో పోరాడండి, బాగుండిద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇలా సభలు పెట్టి డబ్బులు వేస్ట్ చేయడం తప్ప ఏం ప్రయోజనం ఉందా? ఇంచ కూడా ప్రయోజనం లేదు. అది పరిస్థితి. అంటే జీవన్ రెడ్డికి కండో కప్పుతూ నేను జీవన్ రెడ్డి ఇద్దరం పార్టీని నడిపిస్తాము అనే మాట కూడా అన్నారు. మరి మిగతా కార్యకర్తల పరిస్థితి ఏంటి, కొడుకు పరిస్థితి ఏంటి? జీవన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఆయన అప్పుడు టీడీపీ నుంచి ఇట్లాంటివి ఉండయి. కేసీఆర్ గారిని అప్పుడు తొక్కింది కూడా జీవన్ రెడ్డి గారే. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీలో అప్పుడు కేసీఆర్ గారిని ఎదగనీయకుండా చేసింది కూడా జీవన్ రెడ్డి గారే. మర్చిపోయారేం పాత గతాలన్నీ ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తుంటే పాత వీడియోలన్నీ. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవన్ రెడ్డి గారు 40 ఏళ్ల జీవితం కాంగ్రెస్ పార్టీతో నడిపాడు. ఎన్నొచ్చినా ఏమొచ్చినా నిలబడ్డాడు. అటువంటి మనిషి బయటికి వెళ్ళాడంటే సరైన కారణం చెప్పటం లేదు. నిన్న కేసీఆర్ సభలో అయినా ఏమైనా చెబుతాడేమో అనుకున్నాం మేము. అక్కడ కూడా సరైన సమాధానం అనేది రాలేదు. రేవంత్ రెడ్డి గారి మీద పడి ఆడవటం తప్ప రేవంత్ రెడ్డి గారికి కూడా ఘాటు వ్యాఖ్యలు ఏం తగల. ఆయనే వేసాడు. రేవంత్ రెడ్డి గారే గట్టిగా జీవన్ రెడ్డి గారి మీద వేశారు కానీ ఘాటు వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి గారి మీద ఈయన కూడా ఏమంతగా ఘాటు వ్యాఖ్యలు చేయలేదు. మరి ఇప్పుడు ఆయన వెళ్ళాడు పార్టీకి, ఏం చేస్తారు ఏంటి అనేది వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాల్లోనే పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పుడు ఆ కవితకు వచ్చింది బయటికి, ఏం చేస్తావా జీవన్ రెడ్డి నువ్వు అని చెప్పేసి కళాఖండగా అడుగుతుంది. కేసీఆర్ ఏం చేస్తాడు నీకు అని చెప్పేసి అన్నీ అడుగుతుంది ఆమె. మరి వాళ్ళకి సమాధానం చెప్పగలరా? ఇవాళ కవితకు అడిగిన క్వశ్చన్లు చూస్తే ఒక్కళ్ళైనా కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. రేపు మరి ఆమె పార్టీ రేపు 25వ తారీఖు అంటుంది. మరి అప్పటి నుంచి ఆమె ఎదుర్కొనే ఒక నాయకురాలిగా ఎదిగిద్దన్న ఫీలింగ్ తెలంగాణలో కనపడుతుంది. అది అంటే ఉన్న పలంగా కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి గారు వెళ్ళిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి అసలు మైనస్ అయ్యే ఛాన్స్ ఉందేమో అంటున్నారు. లేదమ్మా, ఇప్పుడు లేదు. ఎందుకంటే పాత వాళ్ళందరినీ ఇట్లా 60 ఏళ్ళు పాతుకుపోయిన వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి గారు మెల్లగా స్వాగతించి పక్కకు తప్పించేస్తున్నారు అనే ఫీలింగ్ జనాల్లో మొదలయ్యింది. జనానికి ఉపయోగపడే నాయకుడు ఎవరంటే కనపడుతున్నారు. ఒక్క హైదరాబాద్ టౌన్లో ఏంటంటే హైడ్రా ఒక మైనస్ చూపిస్తున్నారు తప్ప, హైడ్రా కూడా కొంతమందికి అయిపోయిన తర్వాత ఉపయోగం అనేది తెలుస్తుంది. మిగతా జిల్లాల్లో కానీ ఎక్కడే కానీ రేషన్ కార్డు ఒకటి, అది రైతు బంధు ఒకటి, గిట్టుబాటు ధరలు ఒకటి, రైతుల్ని పలకరింపు ఒకటి, చాలా హ్యాపీ అనిపించింది. నేను స్టేజ్ మీద కూడా చూసాం, ఎగ్గిరి దూకేడు చూసావా, అది చాలు. వాళ్ళకి జనానికి ఒక ఆదరణ అనేది మొదలైంది రేవంత్ రెడ్డిలో. ఆ ఆదరణ అనేది ఎవరు ఏ నాయకుడు పోయినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనలో నుంచి పోగొట్టలేరు. ఎందుకంటే రాహుల్ గాంధీకే ఒక వెన్నుముక్కలాగా దక్షిణ భారతదేశంలో నిలబడిన వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి అని కళాఖండగా మేము చెప్పగలం. కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపగల నాయకుడు లక్షణాలు రేవంత్ రెడ్డిలో కనపడుతున్నాయి. కాబట్టి 29లో మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనే నమ్మకాలు అయితే ఉన్నాయమ్మా. అంటే చాలా వరకు కేసీఆర్ అన్న నువ్వు రావాలి అని చెప్పి మాట్లాడుతున్నారు అని. ఒక్క హైదరాబాద్ అమ్మా, హైదరాబాద్లో ఉన్న 4 జిల్లాలు 3 జిల్లాలు అంతే. తెలంగాణలో ఉన్న మిగతా 30 జిల్లాలు ఆదరిస్తుంది రేవంత్ రెడ్డిని. రేషన్ కార్డు విలువ చూశారమ్మా, రేషన్ బియ్యం విలువ చూస్తున్నారు. సన్న బియ్యం ఇస్తుంటే కళ్ళకత్తుకుంటున్నారు. 3 నెలలు ఒకేసారి ఇచ్చేపాటికి తీసుకెళ్ళి ఈరోజు మేము పండించిన ధాన్యం ఇంటికి వస్తుందా అన్న హ్యాపీనెస్లో రైతులు ఉండారు. అదే హ్యాపీనెస్లో కూలీలు ఉండారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ రైసు బాగోవటం కానీ ఆ వాతావరణం అనేది వేరేగా ఉంది. రేషన్ కార్డు విలువ అనేది కనపడుతుంది. 1,00,000 రూపు రుణమాఫీ అవుతున్నాయి. మళ్ళీ రుణాలు తీసుకుంటున్నారు. పావలా వడ్డీ అంటే సామాన్యమైంది కాదు. బయట వడ్డీలకు నలిగిపోయే వాళ్ళలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది తెలంగాణ. అలాంటి తెలంగాణలో పావలా వడ్డీకి రైతులకి రుణం అందుతుందంటే రేవంత్ రెడ్డి గారే. రుణమాఫీ చేసాడంటే మళ్ళీ కళాఖండగా వైఎస్ తర్వాత రేవంత్ రెడ్డి
అనే ఒక హ్యాపీనెస్ జనాల్లో కనపడుతుంది. కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం 29లో ఒక హైదరాబాద్లోనే పెనుమార్పు తేబోతాడు అనే ఒక ఆశ అయితే మొదలైంది. రీసెంట్గా రేపు జూలై నుంచి ఉచిత రైలు ఉండే కదమ్మా, ఎంఎంటీఎస్ రైళ్ళు ఉండే కదా, ఆ రైలు జూలై నుంచి మెట్రో కదమ్మా, ఎంఎంటీఎస్ మట్టుకే మెట్రో చెప్పలేదమ్మా, ఓన్లీ ఎంఎంటీఎస్ మట్టుకే 10 కోట్ల ఆదాయం అంట హైదరాబాద్ సిటీ మట్టుగా. అది ఫ్రీ, 10 కోట్లు గవర్నమెంట్ భరించేలాగా, అటు లేడీస్ లేదు ఇటు మగవాళ్ళు లేదు. పొల్యూషన్ తగ్గించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అది కూడా రేపు జూలై 1 నుంచి ప్రారంభం కాబోతుందన్న విషయం కూడా బయటకు వచ్చింది. కాబట్టి స్పందన బాగుండిద్దమ్మా. ఈ 2 సంవత్సరాల్లో పెను మార్పులు రేవంత్ రెడ్డి గారిలో ప్లస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కనబడబోతుంది అనే నమ్మకం అయితే మాకుందమ్మా. కేసీఆర్ గారు, చంద్రశేఖరరావు గారు ఏంటంటే ఒక సంవత్సరం తర్వాత బయటకు వచ్చి ఆయన కాంగ్రెస్ మీద రకరకాలుగా అది అంటే ఆయన రెగ్యులర్గా వచ్చి అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మనకు ఆయన మెలకు వచ్చినప్పుడు కాకుండా రెగ్యులర్గా వచ్చి ఆయన చెప్పాలనుకున్నది కనీసం వారం రోజులకు ఒకసారన్నా జనాల్లో ఉండి మాట్లాడితే మంచిది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఒక 10 సంవత్సరాలు పరిపాలించిన నేతగా, ఒక తెలంగాణ బంగారు తెలంగాణను సాధించిన నేతగా ఆయనకు పేరుంది. కాబట్టి ఆ సందర్భంగానే ఆయన ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒకసారి అయినా సరే, అంటే ఆయన ఆరోగ్యరీత్యా కొంచెం దూరంగానే ఉంటున్నారు, కానీ ఏంటంటే వారానికి ఒకసారి అయినా సరే ఆయన జనాల్లో తిరగక్కర్లేదు, పోనీ జనాలతో మాట్లాడినట్టుగా ఏదో ఒక ఇంటరాక్షన్ ఉంటే కనుక అది మంచిది అనేది నా ఉద్దేశం. ఇంకా ఆపోజిట్ పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని తిట్టడం సహజం, అదే మనకు పెద్ద ఇది కాదమ్మా, ఛాలెంజ్లు విసుకుంటారు, సహజం అది. అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ని బీజేపీని లేకపోతే రకరకాల పార్టీలను వాళ్ళు తిట్టుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఆపోజిట్ పార్టీలు కాబట్టి వాళ్ళని తిట్టుకోవడం సహజం, మనం ఇదేం వింత కాదు. నేను అధికారంలోకి ఎలా వస్తావో చూస్తాను, చిత్తుగా ఓడించేస్తాను, నిన్ను తరిమి కొట్టేస్తానని ఈయన అంటాడు, నువ్వు ఎలా వస్తావో చూస్తాను, 2029లో మాదే అధికారం అని ఈయన అంటాడు. ఇక సహజమండి వీళ్ళ మాటలు మనం ప్రత్యేకంగా పట్టించుకోకలే. కానీ ఏంటంటే వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ నాయకుల్ని ఏదో రకంగా ఉత్తేజపరచాలి కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి అలా మాట్లాడతారు తప్ప దానికి పెద్ద క్రెడిబిలిటీ వాళ్ళు ఏదో ఎరగదీస్తారని మనం ఏం అనుకోకలే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జీవన్ రెడ్డి గారు ఇప్పుడు జంప్ అవడం అనేది కొంత మైనస్ అవుతుందేమో అని అంటున్నారు. అది జంప్ ఇంకా సహజం, అంటే ఒక విధంగా లెక్కేస్తే ఈ మధ్యకాలంలో జంప్ అవటం తగ్గిందేమో అనుకుంటున్నాను. మొన్న ఒక 2022-20 వరకు ఆ సమయాల్లో అయితే జంపింగ్లు మరీ ఉండేదాన్ని, మరీ దారుణంగా ఉండే. ఎలాగంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి అంటే జనాలు కూడా బండబూతులు తిట్టడం చూసి అంటే పార్టీ మారితే ఇంత దారుణంగా అసహించుకుంటారా జనాలు, అంటే మనకి వాల్యూని విలువనిచ్చిన పార్టీని వదులుకొని వేరే పార్టీకి వెళ్తే అట్టర్ఫ్లాప్ అయిపోయిన నాయకులను మనం ఎంతోమందిని చూసాం. ఎంతోమంది అంటే కనీసం వాళ్ళు విలువ లేకుండా పోవటం కూడా మనం చూసాం. అటువంటి నాయకులు పార్టీలు మారితే విలువ లేదన్న ఉద్దేశం గ్రహించుకొని పార్టీలు మారటం మానేశారు. ఏదేమైనా ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడటం సంతోషమే. ఆయన రెగ్యులర్గా వచ్చి ఇంకా ప్రజా పోరాటం చేస్తే మంచిదనేది నా ఉద్దేశం. ఇంకా అని మళ్ళీ కేసీఆర్ గారు ఒకవేళ వస్తే కనుక హైడ్రాని నేను ఎత్తేస్తా, ఫస్ట్ మొదటి సంతకం దాని మీద నేను చేసేస్తాను అంటున్నాను. అది హైడ్రా పేద ప్రజల మీదనే ఫోకస్ చేస్తుందంటారా? అయితే ఒకటమ్మా, హైడ్రా అనేది కొన్ని సందర్భాల్లో చాలా మంచిగా ఉంది, కొన్ని సందర్భాల్లో ఏంటంటే పేద ప్రజలకి అంటే ఆక్రమణలు దారుణంగా ఆక్రమించేసిన వాటిని తొలగించడం అయితే హైడ్రాని సపోర్ట్ చేయాలి వాస్తవానికి. ఎందుకంటే అంటే మరి ఈ మధ్య కాలంలో ఒక 5-6 ఏళ్లలో ఆక్రమించిన ఇదైతే చేసుకోవాలి, కానీ ఎప్పుడో 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళు స్థిర నివాసంగా ఏర్పాటు చేసుకుని వాళ్ళ కరెంటు బిల్లులు కట్టి నాళా బిల్లులు కట్టి అన్ని రకాలుగానే వాళ్ళు ఒక కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ నివాసం ఉంటున్న వాళ్ళని వెళ్ళగొట్టడం కరెక్ట్ కాదు. ఒకవేళ వెళ్ళగొట్టే ఉద్దేశం ఉంటే కనుక హైడ్రా రూపంలో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే చోట అయినా సరే స్థలాలు ఇచ్చి నివాసం ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి తప్ప వాళ్ళని ఉసూరుమంటూ వాళ్ళని ఖాళీ చేయించడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. దానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది రాజకీయ నాయకుల స్థలాలు, ఇళ్ల స్థలాలు, ఫామ్ హౌస్లు అన్నీ కూడా ఈ హైడ్రాకి సంబంధించి ఆక్రమణ ఏరియాల్లోనే ఉన్నాయి. వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటున్నారు. అదేనమ్మా, అవే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చినా కానీ వీళ్ళ తరపున నాయకులు కూడా అలాగే చేస్తారు. ఎవరు అధికారంలో ఉంటే వాడు కంపల్సరీ దోచేసుకోవడానికే చూస్తాడు. చక్కగా ఒక 15 ఎకరాలు, ఒక 20 ఎకరాలు ఫామ్ హౌస్ చూసుకుని మనం అంటే ఒకవేళ ఓడిపోయినా కానీ శాశ్వతంగా మనం అక్కడ హాయిగా ఎంజాయ్ చేద్దామా లేదన్న విధంలో ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఆ విధంగానే కొంత ఆక్రమణకు కావచ్చు, కొంత బెదిరించి కావచ్చు, ఏ రకంగానైనా సరే వాళ్ళ ఫామ్ హౌస్లు కట్టుకోవడానికో, స్థలాలను ఆక్రమించుకోవడానికో, భూములు కొనడానికో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఏదేమైనా సరే ఎవరు అధికారం ఉన్నా వాళ్ళకు పాజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేస్తారు. హైడ్రా విషయంలో మాట్లాడాలంటే కనుక కేసీఆర్ గారు
ఒకవేళ తీసేస్తానంటే కనుక అది తీయటం కూడా కరెక్ట్ కాదు. కొన్ని ఏంటంటే ఇప్పుడు ఏదమ్మా మూసి నిర్వాసితులను అన్నారు, ప్రక్షాళన చేయాలన్న విషయం అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అయితే మంచిదే. అయితే ఏంటంటే దాన్ని సుందరీకరణ చేయటం ఎంత దరిద్రంగా మూసినదంటేనే ఒక కంపెనీ కింద మనకి పెద్ద పేరుంది. అటువంటి కంపెనీని నేను బాగా చేస్తాను, మంచిగా చేస్తాను, అక్కడ కూడా మనం కూర్చొని ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కింద చేయాలన్న ఉద్దేశంతో ఆయన ముందుకెళ్ళటం అనేది మంచిదే. అదే సమయంలో పేదలు ఎంతోమంది ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయం చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూస్తే మంచిదే. దాన్ని నేను తొలగించేస్తాను, హైడ్రాని పూర్తిగా లేకుండా చేస్తానని బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ అంటాం కూడా అది కరెక్ట్ కాదేమో. ఏదైనా సరే ఆక్రమణలు తొలగించే విషయంలో ముందుకెళ్తే మంచిదే. అది పేదలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం మంచిది అనేది నా ఉద్దేశం.